హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారనమాట. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇప్పటికే నరసింహం, బాలకృష్ణ గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, అలాగే కళ్యాణ్ రామ్ వంటి హీరోలు యాక్టివ్గా సినిమాలు అయితే చేస్తున్నారు కదా. ముగ్గురు ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్స్తో చాలా బిజీగా అయితే గడుపుతున్నారనమాట. నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్నారు త్వరలోనే. ఆయన అరంగేట్రం చేసిన తాతమ్మ కళ చిత్రం 1974 ఆగస్టు 30వ తేదీన అయితే విడుదలైంది. ఈ సినిమా వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతున్న నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ బాలయ్యను ఘనంగా సన్మానించాలని అయితే నిర్ణయించుకుందట. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం హైదరాబాద్లో ఎన్బీకే 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకను గ్రాండ్గా నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి అన్నమాట. ఇదే వేదిక మీద నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అధికారిక ప్రకటన చేస్తారంటే టాక్ ఉందన్నమాట. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎన్నాళ్ళ నుంచో ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నారనమాట. ఇప్పటికే మెగా, అలాగే అక్కినేని, దగ్గుబాటి వారసులంతా హీరోలుగా తెరంగేట్రం చేయడం అయితే జరిగిపోయింది. వీలైనంత త్వరగా బాలయ్య తనయుడిని కూడా సినిమాల్లోకి తీసుకురావాలని వారంతా అయితే కోరుకుంటున్నారట. కానీ ఎందుకో తెలియదు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ అయితే లేట్ అవుతూ వచ్చింది. మేబీ చదువు, ఏజ్, ఇంకా లుక్ పరంగా, డాన్స్, ఇంకా కళ పరంగా ఇంకా తనేదో నేర్చుకోవాలి అని మేబీ టైం తీసుకుని ఉండొచ్చు. అయితే ఎట్టకేలకు తన ఎంట్రీ కోసం ముహూర్తం అయితే ఖరారు చేశారనమాట. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా నందమూరి వారసుడు హీరోగా పరిచయం కాబోతున్నట్టు అయితే తెలుస్తుంది. సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ తన పుట్టినరోజును జరుపుకొని ఉన్నారనమాట. ఈ సందర్భంగా తన ప్రాజెక్టును పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభిస్తారని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి. అంతేకాదు బర్త్డే స్పెషల్గా ప్రీ లుక్ లేదంటే కనుక ఫస్ట్ లుక్ను రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయంట. ఇక ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మొదటి భాగం సెప్టెంబర్ నెలాఖరు 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అయితే విడుదల కాబోతుందన్నమాట. ఇది ఎలాంటి రికార్డ్ సృష్టిస్తుంది అనేది మనం అంతా వెయిట్ చేసి చూడాలి. RRR వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత తారక్ నుంచి రాబోతున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు అయితే ఉన్నాయి. బాలకృష్ణ 50 ఇయర్స్ ఇండస్ట్రీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్, మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్, ఎన్టీఆర్ దేవరా సినిమా రిలీజ్, ఇలా సెప్టెంబర్లో చాలా నందమూరి ఫ్యాన్స్కు ట్రిపుల్ ట్రీట్ లభించిందనమాట. అలానే మధ్యలో బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ఎన్బీకే 109, కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఎన్కేఆర్ 21 సినిమాల అప్డేట్స్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 31 చిత్రాన్ని ఆగస్టు 9న అఫీషియల్గా లాంచ్ చేస్తారని టాక్ కూడా వినిపిస్తుంది. సో ఏడాది చివరి వరకు సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానులకు కావాల్సినంత కంటెంట్ అయితే దొరుకుతుందనే చెప్పుకోవాలి. సో చూద్దాం మరి నందమూరి హీరోలు ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తారో. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉండాలి అని ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అందరూ కింద కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.